హలో హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు నేను కట్టెల పొయ్యి మీద మట్టి పాత్రలో వెజ్ పులావ్ చేయబోతున్నాను. ఫస్ట్గా మట్టి పాత్రను అయితే పొయ్యి మీద పెట్టుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని అలాగే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుని అందులో మసాలాలు వేసుకుని అంటే చెక్క లవంగ బిర్యానీ ఆకు షాజీరా చక్కెర ముక్కు వేసుకుని కొద్దిగా కరివేపాకు పచ్చిపట్టని రాత్రి నానబెట్టుకున్నవి అలాగే అందులోకి వెజిటేబుల్స్ అంటే ఏదైనా వేసుకోవచ్చు, మనం ఇష్టం. వెజిటేబుల్స్ వెజ్ పులావ్ కాబట్టి ఎవరికి ఇష్టమైన వెజిటేబుల్స్ వాళ్ళు వేసుకోవచ్చు. నేనైతే ఒక క్యారెట్, ఒక ఉల్లిపాయ, ఒక బంగాళాదుంప వేస్తున్నాను. బీన్స్ కూడా వేసుకోవచ్చు, నా దగ్గర అయితే బీన్స్ లేదు. బాగా కలుపుకున్నాక కొద్దిగా సాల్ట్ అంటే తగినంత సాల్ట్ వేసుకుని మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. ఈలోగా అయితే మసాలా రెడీ చేసుకుందాము. ధనియాలు, కొద్దిగా జీలకర్ర, చెక్క లవంగ, అల్లం వెల్లుల్లి ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకొని కొద్దిగా పేస్ట్ రెడీ చేసుకుని ఆ పేస్ట్ని అయితే ఇందులోకి యాడ్ చేసుకుందాం. ఒక్క నిమిషం నేను టమాటా కూడా వేసుకున్నానండి, మీరు కూడా వేసుకోవచ్చు. ఓకే, వీటినైతే బాగా కలుపుకోవాలి. మసాలా వేసిన తర్వాత మనము ఒక 2 మినిట్స్ అయితే లిడ్ క్లోజ్ చేద్దాం. ఓకే అండి, ముందుగా నానబెట్టుకున్న బియ్యం 1:2 రేషియోలో నేను 2 వాటర్ 1 కప్ రైస్ అయితే వేస్తున్నాను. నేను ఫస్ట్గా 45 నిమిషాల ముందర రైస్ అయితే నానబెట్టుకున్నాను. రైస్ వచ్చి మామూలు రైస్, ఇంట్లో ఉండే సోనా మసూరి రైస్. ఆ రైస్ని వేసి సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకుని కలిపేసి లిడ్ క్లోజ్ చేసుకుందాము. తర్వాత కొంచెం ఉడకాలి అన్నప్పుడు అంటే 80% ఉడికిపోయాక 1 స్పూన్ నెయ్యి వేసుకుని మూత పెట్టుకుని బాగా దమ్ము వచ్చినాక తీసుకుని సర్వ్ చేసుకోవటమే. సర్వ్ చేసుకుని ఇందులో పెరుగు చట్నీ, అదే రైతా అంటారు కదండి, మేమైతే పెరుగు చట్నీ అంటామండి. ఓకే అండి, నా వీడియోని చూస్తున్నందుకు థ్యాంక్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఓకే, ఓకే అండి, మరొకసారి నా వీడియోని చూసినందుకు థ్యాంక్స్.